పరిపాలన ఉండేది. వారు అన్నిటి మీద పన్ను వసూలు చేస్తూ వచ్చేవారు. మరి అలాగే కలుగీత కార్మికులు కూడా మరి పన్ను వసూలు చేస్తూ ఈ ముస్లిం పరిపాలన ఉండేది. మరొకప్పుడు కళ్ళు తాగి ఆ ముస్లిం సైనికులు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే సర్దార్ సర్వే పాపన్న గౌడ్ మిత్రుడైన ఒకరు సరదాగా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారంటే ఆనాటి ముస్లిం సైనికుడు తన ఫ్రెండ్ మీద కాలు వేయలేడు. ఇది గమనించిన సర్దార్ సర్వే పాపన్న గౌడ్ కళ్ళు తీసి కత్తిని తీసి ఆ ముస్లిం నాయకుడి తల నరికాడు. మన అక్కడ ఉన్న మిగతా సిపాయిలు కూడా వచ్చి తనపై అటాక్ చేసినప్పుడు అందరినీ కూడా హతమార్చాడు సర్దార్ సర్వే పాపన్న గౌడ్. మరి హతమార్చిన తర్వాత ఆ ముస్లిం సైనికులు ఏదైతే శిస్తుని బంగారాన్ని కలెక్ట్ చేశారో అవన్నీలో తీసుకెళ్లి ప్రజలకి మంచి చేయాలని చెప్పి తన సొంతంగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మెల్లమెల్లగా 10 నుంచి 12,000 మంది సైనికుల్ని ట్రైనింగ్ ఇచ్చి ఏర్పరచుకోవడం జరిగింది. అలాగా 20 కోట్ల సామ్రాజ్యాన్ని